అమ్మ పాటే జోలపాట, అమృతానికన్నా తీయనంట అంటూ ప్రతి తల్లి ప్రేమలోని కమ్మదనాన్ని చాటుతూ శ్రోతల మనసుల్లో నిలిచిపోయిన ప్రఖ్యాత తెలుగు పాట అమ్మ పాట యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సక్సెస్ ని పురస్కరించుకుని ఫిల్మ్నగర్లోని శ్రీకాంత్ షూటింగ్ హౌస్లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. మిట్టపల్లి సురేందర్ రచించిన, గాయని జాహ్నవి శంకర్ ఆలపించిన ఈ జానపద పాట విడుదలై దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగు వారందరికీ చేరువైంది. అమ్మ ప్రేమకు ఆధునిక సంగీతాన్ని జోడించి అద్భుతమైన అనుభూతిని పంచిన ఈ పాట ఇప్పటికీ అనేక మంది నోట వినిపిస్తోంది. ఈ విజయోత్సవానికి గాయని జాహ్నవి శంకర్, నటి శ్వేతావర్మ, పాట రచయిత మిట్టపల్లి సురేందర్తో పాటు సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని దాటిన సందర్భంగా గాయని జాహ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విజయం తన విజయం మాత్రమే కాదని, ఈ పాట ద్వారా తల్లి ప్రేమను అనుభవించిన ప్రతి శ్రోతకు ఈ విజయం చెందుతుందని జాహ్నవి శంకర్ చెప్పుకొచ్చారు. అమ్మ పాట ప్రతి తల్లికి అంకితమని పేర్కొన్నారు. తనను, తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జాన్వీది అమ్మ పాట వినుంటారు యూట్యూబ్లో. సో 100 మిలియన్ వ్యూస్ అంటే చాలా ఆర్గానిక్గా ఆల్మోస్ట్ వరల్డ్ అంతా కూడా మన తెలుగు వాళ్ళు దాన్ని చూసి అప్రిషియేట్ చేసి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ అ సెన్సేషన్. సో ఎప్పుడైనా సరే ఈ కైండ్ ఆఫ్ motivation, it's a beginning of her career and it's a lovely thing. So na manaspurtiga I wish you a lot more luck. So as you can see chaala mandi like influencers kuda unnaru and it's a very empowering thing. So as a girl to girl I'm very proud of you. That's such an amazing achievement and chusna vallandaru kuda do watch the song if you haven't. Amma Pata, it's on YouTube. Already 100 million views and most of you must have watched. So I'm really happy to be here and I wish you success. So it's an amazing thing. Many more songs to go. Ma andarni ilane alaristu untarani aashistanu. Hello andaru. So thank you everyone for coming here and being a part of this. మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్ యూ. నాకు తెలుగు కొంచెం తక్కువ, సో ప్లీజ్ బేర్ చేయండి నాతోని. సో అమ్మ పాట ఇప్పుడు 100 మిలియన్ రీచ్ అయింది యూట్యూబ్లో. సో నేను చాలా హ్యాపీ ఉన్నా. నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ, నా మమ్మీ డాడీ. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండ్ ఇంకా బిలియన్ వెళ్ళాలి అని కోరుకుంటున్నా. సో అమ్మ పాట తర్వాత ఇంకా 4 సాంగ్స్ రిలీజ్ అయింది కే మ్యూజిక్ ఛానల్లో. సో మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి చూడండి. ఒక 2 డివోషనల్ సాంగ్స్ అయింది రిలీజు, రారా కృష్ణ తెలుగు అండ్ తమిళ్లో అండ్ అమ్మ భగవతి తెలుగు అండ్ తమిళ్లో. ఇంకా ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది నీ వల్లే తెలుగు అండ్ తమిళ్. సో మీరు అక్కడ కే మ్యూజిక్లో వెళ్ళాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ చూడాలి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గులు పట్టి ఊయలలోపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా హాజరైన నటి శ్వేతావర్మ మాట్లాడుతూ జాహ్నవి సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. అమ్మ పాట విన్న ప్రతిసారి అమ్మ ప్రేమను మరోసారి గుర్తు చేసిందని శ్వేత అన్నారు. నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాట బృందం భవిష్యత్తులో మరిన్ని పాటలను ప్రేక్షకులకు అందిస్తామని ప్రకటించింది.